ఉన్నది ఉన్నట్టు వాక్యాన్ని చెబితే లోకానికి మనకి పడదు. కానీ లోకం మనల్ని కూడా ఇష్టపడుతున్నట్టు నువ్వు తేడా సువార్త చెబుతున్నావు. నేను మళ్ళీ చెప్తున్నానండి, ప్రభుత్వాలకి మనకి పడదు, అధికారులకి మనకి పడదు, యేసు ప్రభు నమ్ముకున్న వారికి లోకానికి పడదు. ఉన్నది ఉన్నట్టు సువార్త చెప్పాలంటే మళ్ళీ చెప్తున్నాను, ఎవరు చెప్తారా ఉన్నది ఉన్నట్టు సువార్త అంటే పరిశుద్ధాత్మని కలిగిన వారు చెప్తారు. అందుకే మీరు చూడండి, ఈ మధ్యకాలంలో కొన్ని ప్రభుత్వాలు మారితే ప్రసంగాలు మార్చేసిన ప్రసంగికులు ఉన్నారు తెలుసా? సిగ్గులేని ప్రసంగికులు. నేను మళ్ళీ చెప్తున్నాను, ప్రభుత్వాలు మారితే ప్రసంగాలు మార్చేస్తారు, ప్రభుత్వాలు మారితే వాగ్దాటి మార్చారు. ప్రభుత్వాలు మారితే ఏంటి నడపన? ఆ ప్రభుత్వం ఉంటే ఏంటి, ఈ ప్రభుత్వం ఉంటే ఏంటి, ఈ ఎమ్మెల్యే ఉంటే ఏంటి, ఆ ఎమ్మెల్యే ఉంటే. నా యేసుని నమ్మిన తర్వాత పేతురుని కానీ యాకోబుని కానీ ఇంకా యోహాన్ని కానీ వాళ్ళు నిలబెట్టి యేసు ప్రభు నామాన్ని ప్రకటిస్తే, ఆయన నమ్ముకుంటే నీ పేక మీద కత్తెడతామంటే వాళ్ళు ఏమన్నా తెలుసా? మేము కన్న వాటిని ఎన్న వాటిని చెప్పకుండా ఉండలేమన్నారు. ఇప్పుడు అదే పరిస్థితులు మనకు వస్తాయని అడుగుతున్నాను. యేసు ప్రభు నమ్ముకుంటేనంట ఆధార్ కార్డులు తీసేస్తారట, ఇంకా రాలేదండి ఆధార్ కార్డు తీసేస్తారట. యేసు ప్రభు నమ్ముకుంటే క్యాస్ట్ లో రిజర్వేషన్ తీసేస్తారట. యేసు ప్రభు నమ్ముకుంటేనంట చర్చిలు పడగొట్టేస్తారట. యేసు ప్రభు తీసుకుంటే మనకి స్కూల్లో వచ్చిన రాయి మీ బొంద తీసేయండి. నేను మళ్ళీ అడుగుతున్నాను, యేసుప్రభు తీసే యేసుప్రభు నమ్ముకుంటారంట, పర్మిషన్ లేని చర్చలు పర్మిషన్ చర్చి పడగొడతావా? నడుతున్నాను, చర్చి పడగొట్టేస్తుంటే భయపడిపోతున్నారు, ఏదన్నా అంటే భయపడిపోతున్నారు. యేసుప్రభు పేరెత్తుకున్నందుకు మీకు రాయితీలు పోతే క్యాస్ట్ రిజర్వేషన్ పోతే భయపడిపోతున్నారు. ఇంకా దరిద్రం చెప్తున్నా, ఎంఆర్ఓ గారు ఇంటికి వస్తున్నారంటే యేసుప్రభు ఫోటోలు తీసినారు. మీకు అసలు తెరవందా? నేను అడుగుతున్నాను, ఇంత భయం దేనికి? ఇలా ఎవరో పిరుకోళ్ళు, ఇలా క్రైస్తవులు కాదు. నిజమైన క్రైస్తవులు ఏం చేస్తారు? నువ్వు రాయితీలు కాదు, ఏం తీసేస్తావు తీసే, మా పేక తీసే, మా చర్చి పడగొట్టే, ఏదన్నా చేయి, కానీ మా యేసు ప్రభువుని నమ్మకుండా ఉండలేమని ధైర్యంగా ఎవరు చెప్తారు తెలుసా? ఆత్మ కలిగిన వారే చెబుతారు.